అలా యథార్థంగా జీవించే వాళ్ళు కొందరు ఉంటారు, లేకపోలేదు లోకంలో. యథార్థంగా జీవించాలనుకునే వాళ్ళు, అనుకుని జీవించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఏం జరుగుతుంది? వాళ్ళని దేవుడు వర్ధిల్ల చేస్తాడు, అంటే గొప్పగా ఫలింపజేస్తాడు. ఫలితాన్ని, ప్రతి పని అందు ఫలితాన్ని తెలియజేస్తాడు వాళ్ళకి. తర్వాత యుక్త మార్గం అంటే మంచి మార్గము. యుక్త మార్గము తప్పకుండా నడుచుకుని వారికి ఆయన కేడము, అంటే మంచి మార్గముగా జీవించే వారికి దేవుడు ఏమన్నారు ఇక్కడ? ఆయన కేడము అంటే రక్షణ, డాల్ లాంటిదనమాట. యుద్ధం చేయడానికి సైనికుడికి ఏ విధంగా అయితే డాలు ఉంటుందో రక్షణగా, అదేవిధంగా కేడెం అంటే డాలు. ఆ కేడముగా అంటే రక్షణగా దేవుడు ఉంటాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ దేని వల్ల వస్తుంది? జ్ఞానము, వివేచన, తెలివి. న్యాయము తప్పకుండా ఆయన కనిపెట్టుతూ ఉంటాడంట. ఆయన మనుషులు న్యాయం తప్పకుండా దేవుడు ఎప్పుడు కూడా కనిపెడుతూ ఉంటాడు ఇతన్ని. ఎప్పుడు ఏమంటే ఆయన జ్ఞానం కలిగి ఉన్న వాడికి, తెలివి కలిగి ఉన్నవాడికి, వివేచన కలిగి ఉన్నవాడికి దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా వాడు న్యాయం తప్పకుండా మరి ఆయన కనిపెడుతూ ఉంటాడు. ఎప్పుడైతే న్యాయం తప్పుతున్నాడో దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు, అడ్డుకుంటూ ఉంటాడు. అబ్బాయి నువ్వు న్యాయం తప్పుతున్నావు, జాగ్రత్త అని కాషన్ ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. దేవుని భక్తులు ఉంటారు, అనేక మంది ఉంటారు. దేవుని యొక్క భక్తుల ప్రవర్తన ఆయన కాచి, ఆయన ప్రవర్తన సరిచేసి, మరి ఏ విధంగా తప్పిపోకుండా, ఏ విధంగా అటు పోకుండా చక్కగా మరి ఆయన కాచి నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్. ఎక్కడ తప్పనీయుడు, తన భక్తుల ప్రవర్తనను ఎక్కడ కూడా తప్పిపోనీయుడు. దేవుని మార్గంలోనే జీవించేటట్టు చేస్తాడు ఆయన. ఎప్పుడు జ్ఞానం కలిగి ఉంటే, దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటే, దేవుని తెలివిని కలిగి ఉంటే, తర్వాత మూడవది వివేచన, దేవుని వివేచన మనకు కలిగి ఉంటే, జ్ఞానము వివేచన రెండు కూడా మనం కలిగి ఉంటే పిల్లరా, మనకు ఈ లోకంలో మరి దేవునికి అనుకూలంగా మనం జీవించవచ్చు అని అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.